హాయ్ హలో. ఈరోజు ఈస్టర్ పండగ కదా. ఈస్టర్ పండగ చేసుకునే ప్రజానీకానికి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్ అన్నమాట. మరి దేవుళ్ళ మీద ఒక ఉదాహరణ చెబుతున్న ఇతిహాసాలు. ఒక పరమ భక్తుడు ఉన్నాడంట. ఆ భక్తుడు ఎప్పుడు చూసినా దైవారాధనలో ఉంటాడంట, తనకు నచ్చిన దేవుళ్ళు. అయితే ఒకసారి దేవుళ్ళని దర్శించుకోవాలని కైలాసం వైకుంఠానికి వెళ్దామని వెళ్ళాడంట. కళ్ళ ముందు కైలాసం ముందు తగిలితే కైలాసాన్ని మర్చిపోయి వైకుంఠానికి పరిగెత్తాడంట. అప్పుడు వైకుంఠవాసుడు అన్నాడంట ఆ భక్తుడిని, పెచ్చోడా ఎంత దూరం ఊరుకుంటా వచ్చావా నా దగ్గరికి? నేను ఎక్కడైనా ఉంటాను రా పెచ్చోడా. కళ్ళ ముందున్న కైలాసాన్ని వదిలేసి ఎక్కడో ఉన్న వైకుంఠానికి ఊరుకుంటూ వచ్చావా? ఆ కైలాసవాసుని నేనే, వైకుంఠవాసుని నేనే. పిచ్చోడా, కళ్ళు మూసుకుపోయి గిరాగిరా తిరుగుతున్నావా? కళ్ళు తెరిచి చూడరా, కైలాసంలో నేనేరా, ఈశ్వరుడి రూపంలో నేనే, నారాయణ రూపంలో కూడా నేనేరా అన్నాడంట. అప్పుడు ఆ భక్తుడి కళ్ళు కనువిప్పయ్యి, నాయన తప్పైపోయింది నాయన, క్షమించు, ఇంక పొరపాటు ఎప్పుడు చేయను. సర్వాంతర్యామైన నువ్వు సర్వేశ్వరుడు అయినప్పుడు నేను ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? నా అంతరాత్మలో నేను నాలో కొలువై ఉంటావు, నా ఊపిరి రూపంలో. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి అవుతుంటే నాలోనే ఉన్నావు అన్నాడంట. అప్పుడు సదాస్తు తదాస్తు అని దేవుడు దీవిచ్చి భక్తుడిని పంపించేశాడంట. అట్నే మనకు నచ్చిన దేవుళ్ళని మనం ఆరాధించుకుంటాం కదా. దేవుడు ఎక్కడో లేడు, మన ఊపిరి రూపంలో మనలోనే ఉంటాడు. మనకు నచ్చిన దైవ రూపంలో మనతోటే ఉంటాడు ఎప్పుడు, మనల్ని వదలకుండా. చర్చికి వెళ్ళినా ఆయనే, శివాలయానికి వెళ్ళినా ఆయనే, ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్ళినా ఆయనే. రూపాలే మార్పు అంతే. విజయలక్ష్మి అన్నిట్లోనూ ఆ సర్వేశ్వరుడినే చూస్తుంది, పరమేశ్వరుడిని. అందుకనే చర్చికి వెళ్తాను, ఇంట్లో శివారాధన చేస్తాను. అయ్యో, నా దేవుడికి పూలు పెట్టాను చూడండి, పూలు తీసుకొచ్చి. అన్ని సార్లు ఉంటాడు దేవుడు అని నమ్మే భక్తురాలను అన్నమాట నేను. మరి నా కవిత బాగుంటే, వాక్ బాగుంటే, నా సంభాషణ అందరి లైకులు కొట్టేయండి మరి.